ఒకప్పుడు వెండితెరపై అగ్రనటిగా రాజ్యమేలిన స్టార్ హీరోయిన్, మాజీ మంత్రి రోజా మళ్లీ సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ మార్పుల తర్వాత రాజకీయాలకు కొంత విరామం ఇచ్చి ఇప్పుడు ఆమె తన సినీ కెరీర్పై దృష్టి సారించారు. దీర్ఘ విరామం తర్వాత రోజా ఓ తమిళ చిత్రంలో గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వబోతుండడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న లెనిన్ పాండ్యన్ చిత్రంలో రోజా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు డిడి బాలచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. రోజా రీ ఎంట్రీని ప్రకటిస్తూ ఆమె స్నేహితురాలు నటి ఖుష్బూ సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో 90ల్లో రోజా హిట్ సినిమాల క్లిప్పులతో పాటు కొత్త సినిమాలో ఆమె లుక్ను చూపించారు. 90s క్వీన్ ఈజ్ బ్యాక్ అనే ట్యాగ్ లైన్తో విడుదలైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సినిమాలో రోజా డీగ్లామరస్ పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వయసు పైబడిన జీవితంలో బాధలను ఎదుర్కొంటున్న మహిళగా ఆమె లుక్ ఆకట్టుకుంటోంది. ఈ పాత్రతో రోజా మళ్లీ తన నటనను కొత్త స్థాయిలో ప్రదర్శించబోతున్నారని అభిమానులు భావిస్తున్నారు. గతంలో తెలుగు, తమిళ భాషల్లో 125కు పైగా సినిమాల్లో నటించి అగ్రనటిగా నిలిచిన రోజా రాజకీయాల్లోకి వచ్చిన తరువాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. మధ్యలో జబర్దస్త్ వంటి టీవీ షోలతో ప్రేక్షకులకు దగ్గరగా ఉన్నప్పటికీ మంత్రి పదవి చేపట్టిన తరువాత ఆ కార్యక్రమాలకు కూడా విరామం ఇచ్చారు. ఇప్పుడు ఏపీలో రాజకీయ పరిణామాలు మారడంతో రోజా మళ్లీ సినిమా, టెలివిజన్ రంగాల్లో బిజీ అవ్వడానికి సిద్ధమవుతున్నారు. చిత్రంతో మొదలైన ఈ సెకండ్ ఇన్నింగ్స్ త్వరలో తెలుగులోనూ కొనసాగించవచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.